పాములు పట్టేవాడు పాము కాటికే పోతాడన్నట్టు సంజనాని చూస్తే నాకు అలానే అనిపించింది. ఎంతమందికి సంజనాని చూస్తే ది డ్రామా క్వీన్ ఈజ్ బ్యాక్ అనిపించిందో లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హై గౌరవ్జీ పవన్ హే. సో ప్రోమో 3 వచ్చింది. మొత్తానికి సూర్యుడు వచ్చావా 3 రోజులు తొంగున్నావు కదా అనిపించింది. ఏదో గొడవ మా ముఖానికి ఇసరనరా అంటే ఇప్పుడు ఇసిరారు, మాట్లాడుకుందాం, కొంచెం బలంగా మాట్లాడుకుందాం లైవ్లో. ఇంకా అది ఆ గొడవ ఏదైతే ఉందో నేను చెప్పింది అర్థం కావట్లేదు, మీకైతే అర్థం అవ్వట్లేదు అనుకుంటా. ప్రోమో 3 వచ్చింది. పిల్లలు ఓకే, చాలా రోజుల తర్వాత ఆ ప్రోమోలో ఒక చిన్న ఫైర్ ఉంది, ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఒక డిస్కషన్ పాయింట్ ఉంది, మనం రకరకాల వ్యూ పాయింట్స్ పెట్టవచ్చు, మనం మాట్లాడుకుందాం. ప్రోమో 3 చూడలేదు అనుకోండి, మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, నేను చెప్తా. ఊనా లాగేం చేయను, మోస్ట్లీ 8-9 మినిట్స్లో వీడియో అయిపోతుంది. నాకు సంజనవి చాలా మెయిన్ మిస్టేక్, సంజనవి గట్టిగా అనిపించే మాట్లాడదాం. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్, కర్మ ఈజ్ ఎ బిచ్ అంటారు చూసారా, అది వర్తిస్తుంది సంజనని చూస్తే. సుమన్ శెట్టిది రాంగ్ అనిపించింది, గౌరవి రాంగ్ అనిపించే, మాధురి గారు నాకు సూపర్ అనిపించారు. అలా రకరకాలు ఉన్నాయి, మాట్లాడదాం. అలాగే ఓటింగ్ ట్రెండ్ గురించి అఫీషియల్గా ఏం జరుగుతుందో ఒక వెరీ లెజిట్ న్యూస్ వచ్చింది, అది మాట్లాడతా. గట్టిగా మాట్లాడుతుంది కూడా, గట్టిగా ఏముంది ఉండి చెప్తా. సో ఇంకేముందా, రీఎంట్రీ అప్డేట్ ఒకటి ఉందబ్బా, అది కన్ఫామ్గా రేపు తెలుస్తుంది, రేపు మాట్లాడతా. అది కానీ జరిగితే హైలైట్ న్యూస్, అది మామూలు హైలైట్ న్యూస్ కాదు, రేపు చెప్తా. ఓకే, సో ఇంకా అలా మొదలు పెడదామా. మీకు లైక్ చేయాలి, ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లే, రికమెండేషన్స్లో కొంతమందికి వెళ్తుంది. పాపం చూసిన వాళ్ళు మంచిగా చూస్తున్నారు, అయిపిస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ ఓకే, ఇంక సొల్లేపేస్తే డైరెక్ట్గా ప్రోమో 3లో గొడవ ఏందిరా అంటే డస్ట్బిన్ కోసం. సో ఆ డస్ట్బిన్ ఇప్పుడు సంజనా మాత ఆ కెప్టెన్ రూమ్లో ఉన్న బాత్రూమ్కి వెళ్ళింది, చేయి కడుక్కోవడానికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్తే డస్ట్బిన్ ఫుల్ అయిపోయింది. డస్ట్బిన్ ఫుల్ అయిపోతే మార్చట్లేదేమి, ఇది పాయింట్. ఎప్పుడు మారుస్తున్నారు అసలు, సరిగ్గా ఆ వాష్రూమ్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా చేయట్లేదు. ఇప్పుడు మేము అమ్మాయిలు వెళ్తున్నాం, ఎవరైనా వెళ్తున్నాం. సో నాకు ఒక పాయింట్ అర్థమైంది, ఆ కన్సర్న్ అర్థమైంది. ఆ క్లీనింగ్ డ్యూటీస్ ఏదైతే ఉంటాయో వాష్ ఏరియా డ్యూటీస్, అది సరిగ్గా చేయలేదనే పాయింట్ ఒప్పుకోవాలి. బట్ ఓసీడీ ఉంది, అంతా ఉంది. అంత ఓసీడీ ఉన్న మీరు అది డైరెక్ట్గా పట్టుకొచ్చి బెడ్రూమ్ దగ్గర పెట్టేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు ఇంకా స్ప్రెడ్ అవుతుంది కదా బ్యాక్టీరియా. సో అది ఓసీడీ ప్రాబ్లం కాదు. ఇప్పుడు మనం అర్జెంట్గా ఒక డ్రామా ప్లే చేయాలి, ఏదో ఒకలాగా డ్రామా ప్లే చేసి ఏదో ఒక వైరల్ అవ్వాలి. వారం ఏమో నడవట్లేదు, మన డబ్బులు ఏమో దొబ్బేశారు, మన టీం విన్ అవ్వట్లేదు. సో మనం ఒకటి చెయ్యాలి, మనకు చేయకపోతే నిద్రపట్టదు అని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఓరా నువ్వు వేరే ఓన్లీ సంజనదే అంటున్నావు, అక్కడ రాంగ్ కదరా. మరి ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి కదా, వాళ్ళు ఎందుకు మార్చట్లేదు, కెప్టెన్స్ ఫాల్ ఉంది కదా అంటే, నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఈ వారం 2 కెప్టెన్లు ఉన్నారు, పేరుకే 2 కెప్టెన్లు ఉన్నారు. కానీ మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, సుమన్ శెట్టి ఫ్యాన్స్. సుమన్ శెట్టి కంట గౌరవే చాలా యాక్టివ్గా చేస్తున్నాడు. సుమన్ శెట్టి ఫర్ నేమ్సే కెప్టెన్లో ఉన్నట్టుగా తొంగుంటున్నాడు, సుమన్ శెట్టి పడుకుంటున్నాడు. నాకు అసలు నచ్చలేదు. సరే సండే రోజు సాటర్డే రోజు మనం గట్టిగా మాట్లాడదాం ఈ వీకెండ్ రిపోర్ట్ గురించి అని చెప్పి ఆగాను. అంతలోపల కంటెంట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఫర్ నేమ్ సేక్ సుమన్ శెట్టి ఏదో ఉన్నాడు పప్పెట్లా తప్ప ఏం చేయట్లా. ఈజ్ నాట్ యాక్టింగ్ లైక్, ఎందుకు ఇంత ఇంగ్లీషు, ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి కెప్టెన్ అంటే, అది తీసుకోవట్లేదు. గౌరవ్ తెలుగు వచ్చినా రాకపోయినా పాపం చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా ఉన్నాడు. ఇంకా గౌరవ్ కెప్టెన్ అయినా కూడా గౌరవ్ని కెప్టెన్లా ట్రీట్ చేయట్లేదు చాలామంది, లైక్ మాధురి గారు. సో అలాంటిది మిస్టేక్స్ ఉన్నాయా కెప్టెన్సీలో అంటే, ఆ కోఆర్డినేషన్ మిస్ అయింది, సుమన్ శెట్టి అసలు సరిగ్గా లేదు. అండ్ అక్కడ అది ఫిల్ అవ్వడానికి ప్రాబ్లం నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఈ టాస్క్ ఉంది కదా, ఈ 2-3 రోజుల టాస్క్, వీళ్ళు ఇలా రూమ్లో వచ్చేసి బయట డెకరేషన్లు చాలాసేపు జరిగింది. అప్పుడు చాలామంది యూజ్ చేసి ఉంటారు, అప్పుడు ఫిల్ అయిపోయి ఉంటుంది. అలా రకరకాల రీజన్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక కెప్టెన్ కాదు, 2 కెప్టెన్లు ఉన్నప్పుడు అది మ్యాటర్ ఆఫ్ 1 మినిట్ 2 మినిట్స్ ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని వెళ్ళి చెక్ చేసుకుంటే అయిపోతుంది. సో అక్కడ వాళ్ళ మిస్టేక్ ఉందా లేదా అంటే 100% కెప్టెన్సీ మిస్టేక్ ఉంది, అది ఒప్పుకోవాలి. బట్ సంజనా గారు ఆ విషయాన్ని డీల్ చేసే విధానం ఉంది చూసారా, అది చాలా దరిద్రంగా ఉంది. దాన్ని అంత బీబీసీ న్యూస్లో చేయాల్సిన హెడ్లైన్స్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఆ డస్ట్బిన్ డైరెక్ట్గా మధ్యలో తెచ్చేసి అంత డ్రామా ఎందుకంత కంటెంటు? మీకు నిజంగా మీకు ఓసీడీ ఉంది ఆర్ ఒక ప్రాబ్లం ఉందంటే కెప్టెన్కి వెళ్ళి నార్మల్గా చెప్పొచ్చు. ఆర్ మీరు ఇప్పుడు ఏదైతే కవర్ గోన్సెన్ చేసుకుని పట్టుకొచ్చేస్తున్నారో అది డైరెక్ట్గా లోపలికే తీసుకెళ్ళి అక్కడ డస్ట్బిన్ని ఇక్కడ పెట్టకుండా లోపలే మీరు చేసి తర్వాత ఈ సీన్ చేయొచ్చు. ఆర్ బాత్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి మీరు సీన్ చేయొచ్చు. బట్ మీరు మీ ఆప్షన్ తీసుకోలేదు. మీరు ఎప్పుడు చేసిన డ్రామాయే చేశారు. చేసి మీలో ఉన్న అస్త్రం ఏంద్రా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు, వాళ్ళు మొఖం వీడి మొఖం అని చెప్పి.
ఇలాగ నిన్నేమో స్టాండర్డ్స్ గురించి మాట్లాడారు, మీరు ఏదో పెద్ద హై క్లాసు వీళ్ళు లో క్లాస్ అన్నట్టు. అలాగే సెలబ్రిటీస్ అని చెప్పి పదాలు మాట్లాడారు, చాలా పదాలు మాట్లాడేస్తారు. దాన్ని కన్వీనియంట్గా మీరు కానీ మీ ఫ్యాన్స్ కానీ మీ పియర్లు కానీ ఏమంటారా అంటే, మా సంజన అక్క మనసు చాలా మంచిది, తెలుగు రాదు పాపం ఆమె కన్వే చేద్దాం అనుకున్న మాట మంచి మాటే, బట్ తెలుగు రాకలా అనేస్తుందంటే దొబ్బదు. ఒకసారి ఓకే, రెండుసార్లు ఓకే, ప్రతి వారం ఎలా అంటే దొబ్బదు. సో అలా మాటలు ఇసిరేసే విధానం ఏదైతే ఉందో మార్చుకోవాలి, లేకపోతే సడన్గా ఎలిమినేట్ అయిపోతారు సంజన గారు సడన్గా. ఇంకోటి నాకు నచ్చింది, ఎందుకంటానంటే పాములు పట్టేవాడు పాము గడికి చచ్చిపోతాడు అన్నట్టు. నేనేమైనా మీ సర్వెంట్సా అని చెప్పి డైలాగ్ వేస్తాను. నాకు అక్కడ దేందో నవ్వాలో అర్థం కాలే. సమ్మన ఆమె కెప్టెన్ అయినప్పుడు గుర్తొచ్చింది, ఈమె కెప్టెన్ అయినప్పుడు ఈమె వస్తువులు పర్సనల్ వస్తువులు అక్కడ అవుట్డోర్ అనే ఒక కాంపౌండ్ ఇది గుర్తుందా, సూర్యుడు అది లేదనుకోండి, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తెమ్మని చెప్పి అప్పుడు ఈమెకి ఆమె ఏదంటే పడేది కాదు. ఆమె పేరు వెళ్ళిపోయింది, ఫ్లోరానా. ఆ ఫ్లోరాను ఇంకొక ఎవరికో చెప్పేది, ఫ్లోరా గుర్తురాట్లేదు, రాము ఎవరో మన బిడ్డడు ఇమాన్యుల్కి. ఏమి సంజన గారు అండ్ సంజన గారి ఫ్యాన్స్, మరి అదేంటి మీరు వాళ్ళని సర్వెంట్లా ట్రీట్ చేశారా? సర్వెంట్లా ట్రీట్ చేయడం అంటే అదండి. ఇక్కడ వీళ్ళే మిమ్మల్ని సర్వెంట్లా ట్రీట్ చేయట్లేదు, మీరు సర్వెంట్లా ట్రీట్ చేశారు, మీరు ఆ బాసిజం చూపించారు, మీరు ఆ ఓవర్ యాటిట్యూడ్ చూపించారు, అది మీరు ఒప్పుకోవాలి. అలాంటివి అన్నీ చేసిన వ్యక్తి మీరు వచ్చి ఇది మాట్లాడితే హిపోక్రైట్లా అనిపిస్తారు. ఓకేనా? మీరు చేసింది వీళ్ళ మీద రుద్దితేలాగా, వీళ్ళేమీ సర్వెంట్లా మిమ్మల్ని ట్రీట్ చేయలేదు, వాళ్ళు పనులు సరిగ్గా చేయలేదు, అది నేను అందుకే ముందుగానే అడ్రస్ చేశాను. బట్ అది డీల్ చేసే విధానం అస్సలు ఇది కాదు. ఎందుకు అంత డ్రామా, ఎందుకు అంత సీను, ఎందుకు అంత హల్చల్, ఎందుకు డస్ట్బిన్ మధ్యలో పెట్టడం? ఇప్పుడు పోయిందా మీ ఓసీడీ? ఇప్పుడు దానివల్ల అందరూ ఎఫెక్ట్ అయ్యారు కదా. ఆల్రెడీ కొంపలో చాలామందికి బాగోలేదు, అయేషాకు బాగోలేదంట, అసలు హెల్త్ కానీ సెట్ అవ్వకపోతే అసలు ఆమెను ఎలిమినేట్ చేసేద్దాం అనుకున్నారు. మామూలుగా సెల్ఫ్ ఎలిమినేషన్, నో ఎలిమినేషన్ అని ఉండబోతుందని అనుకున్నారు. బట్ మెల్లిమెల్లిగా సెట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చెత్త అంతా తీసుకొచ్చి మధ్యలో పెడితే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాదా? మినిమం కామన్ సెన్స్ అది కూడా లేదు. అది లేకుండా కావాలని చెప్పి మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేశారు. సుమన్ శెట్టిని ఏదో అందం హైలైట్ చేద్దాం, గౌరవం హైలైట్ చేద్దాం, అసలు గౌరవం దాకట్లేదు. సో సుమన్ శెట్టి ఇక్కడ మాట్లాడే మాటలు బాగున్నాయి. హిందీ అది అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి, అది కూడా ఓపెన్ అయిన ఉంది కదండి, అక్కడికి అడుక్కోండి, అక్కడే బాత్రూమ్కి వెళ్ళండి. కరెక్టే కదా. ఒకవేళ అన్నీ మూసేసి ఉండి ఆ రూమ్లోనే ఉంటే అప్పుడు హ్యాండ్ వాష్కి అక్కడికి వెళ్ళామంటే అర్థం ఉంది. అది అసలు కెప్టెన్ యూజ్ చేసే బాత్రూము, దానికి మీరెందుకు వెళ్ళారు? చేతులు కడుక్కోవడానికి అక్కడ సింక్ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళకుండా ఎక్కడికి ఎందుకు వెళ్ళారు? వెళ్ళారు కడుక్కొని వచ్చేసి నిండిపోతే నార్మల్గా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. బట్ ఆమె ఆప్షన్ తీసుకోలేదు. ఎందుకురా అంటే ఈ వారం ఆమె హ్యూమిలేషన్కి గురయ్యారు. ఎలారా అంటే పాములు పట్టేవాడికి ఆ డైలాగ్ చెప్పాను కదా, ప్రతిసారి దొంగతనం చేసి ఆమె టాస్క్లో లీడర్ ఉన్నప్పుడు ఆమె దగ్గర డబ్బులు దొబ్బిడం తట్టుకోలేపారు. సో ప్రాపర్గా స్కోప్ రావట్లేదు. ఏం చేద్దాం అన్నాడు, ఆమెకున్న అస్త్రాలు ఇవే. అయితే దొంగతనం చేయడం, ప్రాంకులు చేయడం, లేకపోతే అన్వాంటెడ్గా సిచ్యువేషన్ క్రియేట్ చేసి గొడవ ఆడడం, ఇప్పుడు అది చేశారు. సో ఓవరాల్గా వెరీ వరస్ట్ బిహేవియర్ ఫ్రమ్ సంజన. ఫ్రమ్ మై పర్స్పెక్టివ్, ఐ మైట్ బి రాంగ్ ఆల్సో, బట్ నాకు అనిపించింది, నాకు చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. మీకేమనిపించిందో చెప్పండి ఓవరాల్ ఈ సిచ్యువేషన్లో. నాకు అక్కడ మాధురి గారిని చూసి ఫస్ట్ మనం తిట్టుకున్నాం, ఇవి చాలా అహంకారంతో కొట్టుకుంటున్నారు ఇది అదని చెప్పి. మెల్లిగా సెటిల్ డౌన్ అవుతున్నారు, సిచ్యువేషన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా సంజనాకి మంచి వార్నింగ్ అంటే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వకపోయినా ఒక డిక్షన్తో చెప్తున్నారు కదా, ఒక కాల్ తీసుకొని అట్లీస్ట్ ఆ సిచ్యువేషన్ అవుతున్నాడు. మిగిలిన అలా చూస్తున్నారు నో రోజులు ఆల్ అవుట్ యాడ్ లాగా. బట్ ఇవి అట్లీస్ట్ రియాక్ట్ అయ్యారు, అక్కడి నుంచి ఇది అది అని చెప్పి. సో మెల్లిమెల్లిగా మారుతున్నారు. సో నేనేం వెయిట్ చేస్తున్నా అంటే సంజన వర్సెస్ మాధురి గొడవ అయితే చూడడానికి కన్నుల పండగలా ఉంటుంది. అది ఎప్పుడు అవుతుందో బిగ్ బాస్ అర్జునుడు రారా స్వామి. ఓవరాల్గా అయితే అది అనిపించింది ఫ్రెండ్స్. అండ్ ఓటింగ్ దాన్ని చెప్పాను కదా, రేపు మళ్ళీ మాట్లాడదా. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏందిరా అంటే అన్అఫీషియల్ ఓటింగ్లు ఇట్ కుడ్ బి యూట్యూబ్ పోల్స్, వెబ్సైట్స్ వీటిలోని XYZలో తనుజ హైయెస్ట్ ఉంది. కానీ అక్కడ అఫీషియల్ దాంట్లో ఈ వారం అంట కళ్యాణ్ ఫస్ట్ ఉన్నాడు, సెకండ్ తనుజ ఉన్నాడు. పెద్ద డిఫరెన్స్ లేదండి, వెరీ మినిమం, చాలా తక్కువ డిఫరెన్స్. బట్ కళ్యాణ్ ఫస్ట్లో ఉన్నాడు. దానికి రీజన్ కూడా ఏందిరా అంటే ఇమాన్యుల్ ఓట్లు ఇట్లా వెళ్తున్నాయి బికాజ్ ఇమాన్యుల్కి తనుజకి కోల్డ్ వార్ ఏదో నడుస్తుంది, సో అలా షిఫ్ట్ అయ్యాయి అంటున్నారు. సో ఒకవేళ నిజంగా ఇలానే నడిస్తే అఫీషియల్కి అన్అఫీషియల్కి ఎంత డిఫరెన్స్ ఉంటే చాలా చేర్పులు జరగవచ్చు. సో అది ఎందుకో చెప్పాలనిపించింది. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రిపోర్ట్లు మీరు విన్నారా, ఆస్వాదించామా, వదిలేసామా అన్నట్టు పక్కన పెట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ వారం ఎవరు ఉంటే వాళ్ళు, తనూజ అనే కాదు, పవన్ కళ్యాణ్ అనే కాదు, రాము అయినా పర్లేదు, సాయి అయినా పర్లేదు, రమ్య పికిలైనా పర్లేదు, సంజన అయినా పర్లేదు, ఇంకా ఎవరినైనా మర్చిపోయి క్షమించండి గుర్తురాట్లేదు, ఓట్లు వేయండి. జస్ట్ మీరు ఆ వీడియోస్ చూసాము ఓకే,
పర్స్పెక్టివ్ విన్నర్ ఓట్లు వేయండి. ఫోన్ కాల్ అనే ఆప్షన్ ఓటు ఉన్నది, హాట్స్టార్కి వెళ్ళి ఓట్లు వేయండి. ఓకేనా? సో ఏది గ్రాంటెడ్గా తీసుకోవద్దు. తర్వాత మళ్ళీ మీరు నేలబడి దొరికిసిన ఎలిమినేట్ అయిన వాళ్ళు రారు. ఓకేనా? అది రీఎంట్రీ అప్డేట్ రేపు అయితే ఖచ్చితంగా చెప్తా. ఓవరాల్గా అది ఫ్రెండ్స్, షార్ట్ అండ్ స్వీట్గా లాగేసాను అనిపించింది. మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. అప్పటి వరకు ఈ వీడియోని ఆస్వాదించండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.